సంజు కాలు విరగ్గొట్టిన బాలు మౌనిక మంచిగా చూడడంతో మారిన సంజయ్. ఇంతకు ఏం జరిగింది? అసలు సంజు కాలు బాలు విరగ్గొట్టడం ఏంటి? అంటే మౌనిక సంజు తనని టార్చర్ పెడుతున్నాడన్న విషయం చెప్పేసిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనాల మొదటి పెళ్లి రోజుకి మౌనికని కూడా రమ్మనేసరికి తన భర్తను తీసుకుని మరీ మౌనిక వస్తుంది. కానీ సంజు బాలు మీనా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేడు కదా. ఎందుకంటే బాలు మీద పాత కక్షలు. మీనా సంజుని కొట్టడంతో మీనా మీద కూడా కోపం పెంచుకుంటాడు సంజు అయితే. సో వాళ్ళ పెళ్లి రోజును చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇటు శృతి, రవి, సుశీలమ్మ, సత్యం వీళ్ళంతా కూడా బాలు మీనాలకు సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మొత్తం అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ ప్లాన్ చేసుకోవాలి, ఈ ప్లాన్ చేసుకోవాలని ప్లాన్స్ మీద ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్లాన్స్ అలా చేసుకునేసరికి మౌనిక సంజు ఇద్దరు రానే వస్తారు. రావడంతో సంజుని బయటే నిలబెట్టి అలా ఉండిపోతాడు. మౌనిక లోపలికి రావడంతో అందరూ చాలా ఆప్యాయంగా పలకరించడంతో సంజు చూసి తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే అందరితోని మౌనిక సంతోషంగా ఉండడం సంజుకి ఇష్టం ఉండదు కదా. మౌనికని ఎంతసేపు బాధ పెడుతూ ఉండాలి, మౌనిక బాధ పడుతూ ఉండాలి. అదే కదా సంజు కోరుకునేది. సో దానివల్ల మౌనిక బాధపడాలి అన్న ఉద్దేశంతో సంజు అయితే మౌనికని, ఏంటి అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉన్నావు, నీకు బయట చెప్పింది వినబడలేదా, లేక విన్నట్టు వదిలేసావా? ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటే నీకు రక్త కన్నీరే అని చెప్పాను కదా. అంటే నా మాట లెక్కలేదు, నీకు మొగుడు మాట అంటే లెక్కలేదు. అందరితో కలిసి ఇకలు పక్కపక్కలు, నీ చిన్న వదిన, నీ పెద్ద వదిన నిన్ను నా గురించి అడుగుతుంటే నువ్వు ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళతో పాటు నవ్వుతున్నావు కదా. చెప్తాను నీ పని. ఇంటికి వెళ్ళాక నీ అసలు విషయం బయట, నీకు అసలు సంజు ఏంటో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సంజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏవండి అంటూ పిలుస్తూ ఉండగానే డోర్ క్లోజ్ చేయడంతో మౌనిక వేళ్ళు కాస్త నలిగిపోతాయి. అమ్మా అని చెప్పాను కానీ బాలు కాస్త గబగబా వచ్చి ఏమైందమ్మా ఏమైంది అని చెప్పాను కానీ వాడేనా నీ కళ్ళంటే కన్నీళ్ళు వచ్చిందంటే దానికి కారణం వాడే అని చెప్పి ఇంకా బాలు కాస్త వాడి మీదకి వెళ్ళి కాలర్ పట్టుకుంటాడు. ఏంటి నా కాలర్ పట్టుకున్నావు అని చెప్పనేసరికి, నువ్వు నా చెల్లెల్ని టార్చర్ పెడుతున్నావన్న విషయం నాకు తెలుసురా. నీకు నా చెల్లెల మీద కంటే నా మీద ఎక్కువ కోపం ఉందన్న విషయం తెలుసు. చెప్పు మౌనిక చెప్పు, వీడు నిన్ను టార్చర్ పెడుతున్నాడా అని చెప్పనేసరికి, అది అన్నయ్య అని చెప్పాను కానీ నువ్వు గనక నిజం చెప్పకపోతే ఈ అన్నయ్య చచ్చినంత ఒట్టే అని చెప్పనేసరికి, అది అన్నయ్య అని చెప్పాను కానీ అవునండి మౌనికాని వీడు టార్చర్ పెడుతున్నాడు, ప్రతి క్షణం ఏడిపిస్తూనే ఉన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి మౌనికాకి నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాడు వీడు అసలు మారలేదండి. వీడు మౌనికాని ప్రతి క్షణం నరక యాతన అనుభవించేటట్టు చేస్తున్నాడు అని చెప్పాను కానీ నాకు ముందే తెలుసు మీనా వీడు ఎలాంటి వాడో. వీడు పెళ్లి చూపుల రోజే నాకు గన్ గురిపెట్టినప్పుడే వీడి మనస్తత్వం ఏంటో నేను తెలుసుకుని రవిని పెళ్లి చేసుకుని హ్యాపీగా వీడి చెరలో బందీ కాకుండా తప్పించుకున్నాను. కానీ పాపం మౌనిక వీడి మాయ మాటలు నమ్మి వీడు నిజంగా మంచివాడేమని అనుకుని వీడిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పనేసరికి, వీడి ఇంత దుర్మార్గుడా, ఆస్తి అంతస్తు ఉంది కదా గొప్పగా బ్రతుకుతుంది అని చెప్పి మౌనికకు ఇష్టం లేకపోయినా మౌనికని అందరి చేత బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేశాము అనగానే, నేను అస్సలు సంతోషంగా లేనమ్మా. పెళ్ళైనప్పటి నుంచి నాకు నరకమే కనిపిస్తుంది. చావలేక బ్రతకలేక పుట్టింటికి రాలేక అత్తింట్లో ఉండలేక నరకం చూస్తున్నానమ్మా. వీడు నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. బాలు అన్నయ్యకి చెప్తే బాలు అన్నయ్య వీడిని ఏం చేస్తాడో, బాలు అన్నయ్య భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించి నేను ఆగిపోయాను. లేదంటే బాలు అన్నయ్యకి ఎప్పుడో నేను నిజాన్ని చెప్పేదాన్ని అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ప్రభావతి చేసిన తప్పేంటో అర్థమవుతుంది. ఇంకా బాలు కాలర్ పట్టుకుని చేత కొడతాడు. ఆ కొట్టినప్పుడు కిందకు తోసి, ఈ కాలుతోనే కదరా నా చెల్లెల్ని బాధ పెట్టావు, ఈ కాలుతోనే కదా నా చెల్లెల్ని తన్నావు, ఈ చేత్తోనే కదరా నా చెల్లెల్ని
బాధ పెట్టావు అంటూ చేతిని కాలుని విరిచేసేసరికి కాలు కాస్త విరిగిపోతుంది. ఒరే బాలు వదిలేరా వదిలేరా అనగానే నా చెల్లెలి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను నాన్న. నా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తాడా? పెళ్లి చేసుకున్నవాడు సంతోషంగా చూసుకోవాలి కదా. నా చెల్లెలికి నరకం చూపిస్తాడా? వీడిని బ్రతకనివ్వను అని చెప్పాను. కానీ వదిలేరా బాలు అని చెప్పనేసరికి వదిలే అన్నయ్య, వీడు ఎలాంటి వాడైనా నా భర్తే కదా, తప్పదు, ఇంకా నాకు ఈ జీవితానికి వీడితోటే ముడిపడుంది అని చెప్పి మౌనిక అనేసరికి ఒరే బాలు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయరా అని చెప్పాను. కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఒక చెయ్య ఒక కాలు తలకి దెబ్బలు మొత్తం తగిలేసరికి వీల్ చైర్కే అంకితం అయిపోతాడు. మాట కాదు కదా, చెయ్యి ఎత్తడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. అలా ఉండి అలాంటి వాడిని తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్తాడు బాలు. అయితే నీ కొడుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, అది నా చెల్లి చేసుకున్న అదృష్టమనే అనుకోవాలి, లేదంటే వీడి ప్రాణాలు అక్కడే తీసేవాడిని. నా చెల్లెలు జోలికొస్తే మాత్రం నిన్నైనా వదిలిపెట్టను. అత్తయ్య గారు, నా చెల్లెల బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మీ కొడుకుని నోరు అదుపులో పెట్టుకోమనండి, అలాగే మిమ్మల్ని కూడా అని చెప్పి ఇంకా నీలకంఠానికి సంజుకి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నేను చెప్పాను కదరా, నోరు అదుపులో పెట్టుకో, నువ్వు మనిషిగా మారాలి అని చెప్పి నీకు ఎన్నోసార్లు చెప్పాను. బాలుకి తెలిస్తే నిన్ను చంపేస్తాడని కూడా చెప్పాను. ఆయన నా మాట వినిపించుకోకుండా మూర్ఖత్వంతో తయారయ్యావు. ఇప్పుడు చూడు ఎంత నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావో అంటూ ఇంకా సంజు వాళ్ళ అమ్మ అనేసరికి ఏంటే వాడిని వెనకేసుకొస్తున్నావు అనగానే అప్పుడు మొగుడు చంప చెల్లు మనిపిస్తుంది. వీడు ఇలా తయారవడానికి కారణం మీరు కదా. వీడిని నమ్మి ఒక ఆడది ఇంట్లో అడుగు పెడితే దాన్ని ఎంత బాగా చూసుకోవాలి. ప్రతి క్షణం టార్చర్ చూపిస్తారా? నేను భరించాను కదా అని ప్రతి ఒక్కటి భరించదు. నేను ఇలా ఎదురు తిరుగుంటే మీరు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేవారు కాదు. ఇంకొకసారి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి పెళ్లిలా ఉండేది పులిలా ఎగిరిపడింది, మన కంట్రోల్లో మనం ఉండకపోతే మన పరువే పోతుందని నీలకంఠం కాస్త ఆ క్షణం నుంచి కూడా సైలెంట్ అయిపోతాడు. అదంతా చూసిన సంజు, మౌనిక కూడా నా ఒంటి మీద చేసుకుని ఉంటే నా పరువు ఏమై ఉండేది అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఇంకా ప్రతిరోజు కూడా మౌనిక సంజుకి భోజనం తినిపించడం, మౌనిక సంజుకి సేవలు చేయడం. చూసావరే, నీ భార్య నువ్వు తప్పు చేసావని తెలిసినా, తనను టార్చర్ పెడుతున్నావని తెలిసినా వాళ్ళ అన్నయ్య చేతిలో నీ ప్రాణం కాపోకుండా కాపాడింది. ఇప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుతుంది, నిన్ను కోలుకునేటట్టు చేస్తుంది. అదిరా ఆడదంటే. అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినందుకు సంతోషపడాలి. నువ్వెంత అనే భార్య దొరకడం కంటే ఇలాంటి అమ్మాయి దొరికితే నీ లైఫ్ బాగుంటుందిరా. అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తారు. నీ జీవితంలో అలాంటివి చాలా చూసావు. ఇంకెప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నీ భార్యని నువ్వు ప్రేమగా చూసుకుంటే అది చాలా మంచిది. అది నీకే అదృష్టంగా మారుతుంది. అది అర్థం చేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేసి నిన్ను నువ్వు తగ్గించుకుని మౌనిక ముందు తగ్గించుకుని నువ్వు బాధపడి మౌనికాని బాధ పెట్టకు. బాలు మంచివాడు కాబట్టి వదిలేశాడు. మరొకడైతే చెల్లెల్ని ఇంతలా బాధ పెట్టి ఈ 3 నెలల నుంచి నరకయాతన చూపిస్తున్నాడంటే ప్రాణాలు తీసేవాడు. ఏముంది, మౌనిక చేత ఒక్క కంప్లైంట్ ఇప్పిస్తే బాలుకి శిక్ష పడకుండానే బయటకు వస్తాడు. బాలుని నువ్వు ఎంత టార్చర్ పెట్టాలనుకున్నా బాలు ఎప్పుడు కూడా నీకు ఎలాంటి అన్యాయం చేయలేదు. నువ్వు తప్పులు చేసావురా. మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి మూర్ఖుల్లా తయారయ్యావు. ఇప్పటికైనా మంచి మనిషిలా ఒక భర్తలా మసులుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా తను చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు సంజు. అయితే ఇంకా ఆ క్షణం నుంచి కూడా మౌనిక ఏం చేసినా ఏం మాట్లాడినా మౌనికను చాలా ప్రేమగానే చూసుకోవడం మొదలు పెడతాడు. బాలు ఇచ్చిన గట్టి వార్నింగ్కి మౌనిక సెట్ అయిపోతాడు. ఇంకా తర్వాత తను కోలుకున్నా కానీ అందరితోనూ మంచిగా మాట్లాడడం, మౌనికను మంచిగా చూసుకోవడమే చేస్తాడు సంజు. అయితే ఒక్క దెబ్బ కొడితేనే కానీ మనిషి దారిలో పడలేదు. మనుషులకి చెప్పి
చెప్పి మార్చాలి, పశువులకు కొట్టి మార్చాలి అన్నట్టుగా వీడు పశువులా ప్రవర్తించడం వల్లే మీరు కొట్టారు, మారాడు. చెప్పాను కదా మీనా, ఎలాంటి వాళ్ళకైనా ఒక దెబ్బ పడితే ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తారని అని చెప్పి బాలు అంటాడు. మొత్తానికైతే బాలు కాలు విరగొట్టడంతో సంజులో మార్పు మొదలవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.